స్టాప్! ఐ సెడ్ స్టాప్! ఈ స్థలం మరణించిన శంకరం మాస్టర్ది. ఒకప్పుడు. ఇప్పుడు ఇది నా స్థలం. చనిపోవడానికి ముందు సెంటు 6 లక్షల రూపాయలకి శంకరం గారు నాకు అమ్మేశారు. నమ్మకం లేకపోతే తమరే డాక్యుమెంట్స్ చూసుకోండి. ఇవ్వు లాయరు. ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నో ఆస్తులు దోచుకున్న నీకు విశ్వసిస్తే రక్షిస్తామన్న నీ క్యాప్షన్ నీకు సహాయపడదు. సుమన్, అబ్దుల్లా? అవును, సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్లా ఖాన్. సెంటు 6 లక్షల రూపాయల చొప్పున శంకరం మాస్టర్ దగ్గర మీరు కొన్నామని చెప్తున్న ఈ స్థలం దొంగ డాక్యుమెంట్లతో మీకు రిజిస్టర్ చేసిన ఉద్యోగి. రిజిస్ట్రేషన్ జరిగింది నువ్వు తనకిచ్చిన నోట్ల కట్టల మహిమ వల్లేనని, శంకరం మాస్టారి సంతకాన్ని ఫోర్జరీ చేశావని ఇతను ఒప్పుకున్నాడు. ఏమంటావ్? ఈ స్థలం ఒక్కటే కాదు, ఇలా నువ్వు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న స్థలాల వివరాలన్నీ ఇతను మాకు అందజేశాడు. ఇక మాతో రావడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా సారు గారికి? సుమన్, ఏంట్రా చూస్తున్నారు? వీళ్ళనేసేయండ్రా. I say stop it! చట్టాన్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీదే చెయ్యెత్తుతావా? వాడిని కొట్టి చంపండ్రా. లేదు విక్రమ్, నువ్వెంత పిలిచినా సరే వాళ్ళు ముందుకు రారు. విధి నిర్వహణకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలున్న జిల్లా కలెక్టర్పై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చు అనుకుని నీలాంటి ధనమదాంధులకి కాలం చెల్లిపోయింది విక్రమ్. డబ్బు కంటే అధికారమే గొప్పది. ఆత్మస్థైర్యం గల వాళ్ళు అధికారంలో ఉంటే నీలాంటి లుచ్చాలుండేది జైల్లోనేరా. రేవతి, టేక్ హిమ్. ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు ఒక్కటి కూడా వదలకుండా నీ అంతట నువ్వే ఒప్పుకుంటే నీకు ఈ అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది. చెప్పు, శంకరం మాస్టర్ని, రమేష్ ని చంపడంలో నీకు సహాయం చేసింది ఎవరు? మీరు ఎంత చిత్రవద చేసినా నా నోరు మీరు తెరిపించలేరు. గుర్తుంచుకోండి, నేను ఇక్కడి నుంచి బయటకు వస్తాను. బయటకు వచ్చానంటే మీరంతా అనుభవిస్తారు. అనుభవించేలా చేస్తా. సుమన్, ఆపు. ఇంకా కొట్టావంటే వీడు చచ్చి అది లాకప్ డెత్ అవుతుంది. ఇక్కడ అనవసరంగా వీడిని లాకప్ డెత్ చేసి అక్కడ పాపం హోమ్ మినిస్టర్ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? వీడు నిజం చెప్పట్లేదు అంతేగా. నిజం కక్కించడానికి మన దగ్గర ఎన్నో దారులు ఉన్నాయి. విక్రమ్, ఇప్పుడు టైం 8. రేపు ఉదయం 8 గంటలకి మేము మళ్ళీ వస్తాం. ఎంతకాలం నువ్వు చేసిన దుర్మార్గాలు పాపాలు గుర్తు తెచ్చుకొని చెప్పడానికి ఈ టైం చాలనుకుంటాను. వేధవేషాలు వేయకుండా నిజం చెప్పేయాలి. రేపు కలుద్దాం.